అనగనగా ఒక ఊరిలో వీరయ్య సూరయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు ఇక్కడ పనులు సరిగ్గా లేవు వీరయ్య, పక్క ఊరిలో బాగా పనులు ఉన్నాయంట, మనం వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకుని వద్దాం. అవునరా సూరయ్య, నేను కూడా అదే అనుకుంటున్నా, పద వెళదాం అని ఇద్దరు బయలుదేరారు. అలా కొంత దూరం అడవిలో వెళ్ళగానే ఒక లంకి బిందె దారిలో దొరికింది. వీరయ్య, అదృష్టం అంటే మనదే, ఇల్లు అలకకముందే పండగొచ్చింది మనకి, దీనిని మనిద్దరం సరిసగం పంచుకుందాం. అవునరా, మనం పని కోసం వెళ్తుంటే లచ్చిందేవే లంకి బిందెనిచ్చింది. ఇప్పుడు ఈ బిందెని తీసుకుని వెళితే ఊరిలో అందరూ చూసి మనల్ని అడుగుతారు, అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఈ బిందెను ఇక్కడ ఒక దగ్గర తవ్వి ఈ బిందెను దాచిపెడదాం. సరే సరే వీరయ్య, అలాగే చేద్దాం. రేపు తెల్లవారక ముందే ఇద్దరం వచ్చి తీసుకుని వెళ్ళి ఇద్దరం పంచుకుందాం. అయితే వీరయ్య, దీనిని గుర్తుగా ఆ చెట్టు కింద పాతిపెడదాం అని ఇద్దరూ కలిసి ఆ బిందెను చెట్టు కింద పాతిపెట్టారు. ఎవరికే అనుమానం రాకుండా పైన ఆకులు వేద్దాంరా సూరయ్య, అప్పుడు ఎవరు దీన్ని గుర్తుపట్టలేరు. తెల్లవారక ముందే వద్దాం. నీకు గాని ముందు మెలకువ వస్తే నన్ను లేపు, నాకు గాని ముందుగా మెలకువ వస్తే నిన్ను నేను లేపుతా. అలా ఇద్దరం కలిసి వచ్చి తీసుకువెళదాం. అంతే అంతే, మన మంచి స్నేహమే మన ఇద్దరికి ఈ లంకి బిందె దొరికేలా చేసింది. అలా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీరయ్యకు ఆశ కలిగింది. ఆ ఆశతో పాటే ఒక చెడు ఆలోచన కూడా వచ్చింది. ఎలాగైనా ఈ లంకి బిందె మొత్తం నేనే తీసుకోవాలి. ఆ సూరిగాడికి సగం ఇచ్చేస్తే నాకు వచ్చేది సగమే, అదే నేనే మొత్తం తీసుకుంటే రేపు తెల్లవారుజాము వరకు కాకుండా ఇప్పుడే వెళ్ళా ఆ బిందె తెచ్చేసుకుంటా అని ఆ లంకి బిందెను ఒక్కడే వెళ్ళి తెచ్చుకున్నాడు. తర్వాత రోజు తెల్లవారక ముందే సూరయ్యకు మెలకువ వచ్చింది. అప్పుడు సూరయ్య వీరయ్య దగ్గరకు వచ్చి, వీరయ్య వెళదాం పదా, ఇద్దరం వెళ్ళి త్వరగా ఆ బిందె తెచ్చుకుందాం, మళ్ళీ తెల్లారిపోతుంది, ఎవరైనా చూస్తారు. వీరయ్య ఏమీ తెలియనట్టు అవునవును, తెల్లవారితే ఎవరైనా చూస్తారు, పద పద అని ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. ఇద్దరూ కలిసి ఆ చెట్టు కింద ఎంత తవ్వినా ఆ బిందె కనపడలేదు. అప్పుడు సూరయ్య, ఇక్కడే కదా మనం బిందె పాతి పెట్టాం, ఎంత వెతికినా కనపడడం లేదు, ఎక్కడికి పోయిందబ్బా? అప్పుడు వీరయ్య, రే మోసగాడా, నువ్వు నన్ను మోసం చేస్తావా? ఇక్కడ దాచిపెట్టిన లంకి బిందె ఎక్కడికి పోతుంది? ముందుగానే వచ్చి నువ్వు లంకి బిందె తీసుకుని వెళ్ళి ఏమీ తెలియనట్టు నా దగ్గరికి వచ్చి నన్ను నిద్ర లేపుతావా? ఎంత మోసం, ఎంత మోసం! నమ్మిన స్నేహితుడినే ఎంత మోసం చేస్తావా? మిత్రమా, నాకు ఎటువంటి పాపము తెలియదు, నేను అసలు ఇక్కడికి రానే లేదు, నాకు మెలకువ రాగానే నీ దగ్గరికే వచ్చా, దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా, లంకె బిందె నేను తీసుకుని వెళ్ళలేదు. అయినా ఈ విషయం వేరే వాళ్ళకు తెలిసే అవకాశమే లేదే. మరి ఈ లంకె బిందెను ఎవరు తీసుకుని ఉంటారు? అంతా విచిత్రంగా ఉందే. అబ్బా, నే నాటకాలు చాలా ఆపు, మర్యాదగా నా వాటా నాకు ఇచ్చావా సరే, లేదా నేను వెంటనే నీ పైన రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. నేను నిజమే చెబుతున్నా వీరయ్య, నువ్వు నమ్మకపోతే అలాగే రాజుగారికి చెప్పు, నిజం నిప్పు లాంటిది, ఇక అంతా భగవంతుడే చూసుకుంటాడు. వీరయ్య రాజుగారికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు రాజుగారు ఇద్దరి వాదన విన్నాడు. అప్పుడు రాజుగారు, వీరయ్య సూరయ్య బిందె తీశాడని అన్నావు కదా, దానికి సాక్ష్యం ఏమిటి? ఏమైనా సాక్ష్యం ఉందా? నిజం దాగుతుందా రాజుగారు? ఆ బిందె పాతిన చోట చెట్టు ఉంది, ఆ చెట్టే సాక్ష్యం చెబుతుంది. ఏ సూరయ్య బిందెను తీశాడని ఆ చెట్టే సాక్ష్యం చెబుతుంది మహారాజా.
మహారాజా, మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి మహారాజా అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు ఏంటి, సాక్ష్యం చెప్పడం ఏంటి, ఈ చిత్రం ఏమిటో రేపు చూద్దాం, అలాగే రేపు ఉదయమే అక్కడికి వెళదాం. అలా వీరయ్య ఇంటికి రాగానే తన తండ్రితో అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పి, నానా, ఏ సొమ్ము మొత్తం వాడికి ఇవ్వకుండా మనమే మొత్తం అనుభవించాలంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నాన్న. ఆ చెట్టుకే పెద్ద తొర్ర ఉంది, నువ్వు ఈ రాత్రికే అక్కడికి పోయి ఆ తొర్రలో దాక్కో. అలా ఆ రాజుగారు అడిగిన వెంటనే సూరయ్యే ఆ బిందె అపహరించాడని చెప్పు. అప్పుడు ఆ సూర్యగాడికి శిక్ష పడుతుంది, ఈ సొమ్ము మొత్తం మనదవుతుంది. ఒరేరే, నమ్మిన స్నేహితుడిని మోసం చేస్తున్నావా? ఆ లంకి బిందె నువ్వు తీసింది కాక అతనికి శిక్ష పడేలా చేస్తావా? నువ్వు తీసిన గోతిలో నువ్వే పడకముందే నీ తప్పు ఒప్పుకో, ఇది మంచి ఆలోచన కాదు అని వీరయ్య తండ్రి ఎంత చెప్పినా వినకపోవడమే కాకుండా బలవంతంగా అతని తండ్రిని ఒప్పించాడు. ఇక చేసేదేమీ లేక అలా చేయడానికే వీరయ్య తండ్రి ఒప్పుకున్నాడు. తరువాత రోజు ఉదయం అవ్వగానే ఆ చెట్టు దగ్గరికి రాజు, భటులు, ఊరి ప్రజలు అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ రాజు, ఓ క్షమా, వీరిద్దరూ ఇక్కడ లంక బిందె పాతిపెట్టారు. వీరిద్దరిలో ఆ లంక బిందెను ఎవరు అపహరించారో నువ్వు చూచి ఉంటే చెప్పు. అప్పుడు ఆ వృక్షం, ఆ లంక బిందె సూరయ్య అపహరించాడు, వీరయ్యకు ఏమీ తెలియదు. అప్పుడు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. చెట్టేంటి మాట్లాడటమేంటి, చెట్టేంటి మాట్లాడటమేంటి అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు సూరయ్య, నాకు ఏదో అనుమానంగా ఉంది మహారాజా. చెట్టు మాట్లాడడం ఎప్పుడైనా విన్నామా? ఒకవేళ మాట్లాడడం నిజమే అయితే ఆ చెట్టు నిజమే చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. కాబట్టి నాకు ఏదో అనుమానంగా ఉంది. ఒక్కసారి మీరు ఆ చెట్టు పరీక్షించిన తర్వాత మీ నిర్ణయాన్ని తెలియజేయండి మహారాజా. ఆ సూరయ్య చెప్పిన మాటలు రాజుగారికి కూడా సరైనవే అనిపించి, భటులారా, ఒక్కసారి ఆ చెట్టుపైకెక్కి పరీక్షించండి. అలా ఆ భటులు చెట్టుపైకెక్కి పరీక్షించగానే, మహారాజా, మహారాజా, ఈ చెట్టుకి పెద్ద తొర్రుంది మహారాజా. అయితే ఆ తొర్రలో గడ్డి వేసి నిప్పు పెట్టండి. ఆ భటులు చెట్టు తొర్రలో నిప్పు పెట్టగానే ఆ వేడికి పొగకి తట్టుకోలేక వీరయ్య తండ్రి, అబ్బా, ఒళ్ళంతా మంటలు మంటలు, ఒళ్ళంతా ఆ ఆ అని అరుస్తూ బయటికి వచ్చాడు. అలా వీరయ్య తండ్రి జరిగిన విషయం మొత్తం ఆ రాజుగారికి చెప్పి, నన్ను క్షమించండి మహారాజా, నా కొడుకు బలవంతం మీదే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి మహారాజా. అప్పుడు మహారాజు కోపంతో, ఒరే వీరయ్య, నువ్వు తప్పు చేసిందే కాక నీ స్నేహితుడికి శిక్ష పడాలని చూస్తావా అని వెంటనే ఆ వీరయ్యను శిక్షించి సూరయ్యకు న్యాయం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.